అండి ఈరోజు విశాఖపట్నంలో విలేకరుల సమావేశాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి రాష్ట్రంలో బహుజనులపైన మరీ ముఖ్యంగా దళితులపైన హత్యలు, దాడులు, వెలివేతలు విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో గత 2 రోజులుగా మనమందరం కూడా సోషల్ మీడియాలో ఒక అంశాన్ని చూస్తూ ఉన్నాం. తెనాలి పట్టణంలో 2 సర్కిల్ ఇన్స్పెక్టర్లు 3 అబ్బాయిలని, దళిత అబ్బాయిలు, ఒక అబ్బాయి పేరేమో జాన్ విక్టర్, అదేవిధంగా రెండో అబ్బాయి పేరేమో కరీముల్లా, ఇంకొక అబ్బాయి ఏమో రాకేష్. అంటే 2 దాంట్లో ఎస్సీ మాల కులానికి సంబంధించిన అబ్బాయిలు ఉన్నారు, ఒక అతను ముస్లిం ఉన్నాడు. వీళ్ళని 3 కూడా ప్రతి సెంటర్ దగ్గరికి తీసుకొని పోయి వాళ్ళ కాళ్ళపైన విపరీతంగా కొట్టి, వాళ్ళ బూటు కాలుతో తంతు, బూటు కాలని వాళ్ళ పైన పెట్టి ఈ అంశాన్ని సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతూ ఉంది. ఈ అంశంపైనే నేను మా బహుజన్ సమాజ్ పార్టీ గుంటూరు నాయకత్వాన్ని నిన్నటి రోజున తెనాలికి వెళ్ళాలని, నిజాలు అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి, అక్కడ ఏంటి, అసలు పిల్లలు తప్పు ఉందా లేకపోతే పోలీసు ఉందా అని చెప్పి విచారం చేయమని చెప్పి నేను చెప్తే, నాకు మా బహుజన్ సమాజ్ పార్టీ గుంటూరు నాయకత్వం ఇచ్చినటువంటి క్రిస్టల్ క్లియర్ సమాచారం ఏంటంటే, చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ ఈ రాకేష్ అనే అబ్బాయితో ఏదో గతంలో అతనిపైన కొన్ని గంజాయి కేసులు లాంటి కేసులు ఉన్నప్పుడు అతను బెదిరిస్తూ ఎప్పటికప్పుడు కొంత డబ్బు తీసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఒకసారి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందర ఈ రాకేష్ అనే అబ్బాయి, ఈ జాన్ విక్టర్ అనే పిల్లోడు, అదేవిధంగా ఈ కరీముల్లా 3 కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ఉంటే అటుగా వచ్చినటువంటి ఆ చిరంజీవి కానిస్టేబుల్ వాళ్ళతో మాట్లాడడం కొంత గొడవకు దారి తీయడం, ఇది వాస్తవం. అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి వాస్తవాలే మాట్లాడుకుందాం. పోలీసు వాళ్ళలాగా మేము అబద్ధాలు చెప్పము, నిజాలు మాత్రమే చెప్తాం. తర్వాత వాళ్ళు గొడవ జరిగి ఆయన ఏం చేస్తాడంటే, మామూలుగా చిన్న గొడవను తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో నన్ను కొట్టారని, నా పైన కత్తులతో దాడి చేశారని ఆయన ఒక పోలీస్ కంప్లైంట్ ఒకటి తయారు చేసి ఆయనకు అటెంప్ట్ మర్డర్ కేసు పైన వాళ్ళ 3 పిల్లల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది గతంలో జరిగినటువంటి సంఘటన. ఇక్కడ అసలు విషయానికి వస్తే, అతనికి నిజంగానే అతనిపైన కత్తులతో దాడి చేసినా, కొట్టినారు, తన్నారు, బూటుకాలతో తన్నారు, నేను కింద పడేస్తున్నారు చెప్పి ఆయన కంప్లైంట్ పేపర్లో చూసాము. ఆ కంప్లైంట్ పేపర్ కూడా చదివా నేను. ఆ కంప్లైంట్ పేపర్లో ఏది కూడా నిజమైతే ఆయనకు ఒక చిన్న దెబ్బ కూడా లేదు. ఎవరికి? చిరంజీవికి దెబ్బ లేదు. ఆయన కనీసం గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఎమ్మెల్సీ చేసుకోలేదు. ఏమీ చేసుకోకపోయినా వాళ్ళ పిల్లల పైన అటెంప్ట్ మర్డర్ కేసు కట్టారు, వాళ్ళని సబ్ జైలుకి పంపించినారు. వీధి తిప్పి బుడ్డుకాలతో తన్ని వాళ్ళని కొట్టారు. ఇక్కడ నిజంగానే ఒకవేళ అదేదన్నా దాడి జరిగింది అనుకుందాం, ఈ పోలీసులు ఈ దళిత పిల్లల్ని, ఆ మైనార్టీ పిల్లల్ని ప్రతి సెంటర్లో కూర్చోబెట్టి కొట్టినారు. నేనేమడుగుతా ఉన్నానంటే, నిజంగా ఆ పిల్లలు గతంలో తప్పు చేస్తున్నారు, వాళ్ళపైన అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పి మన దృష్టిలో కూడా ఉంది. దాన్ని మేము ఎంకరేజ్ చేయడం లేదు. వాళ్ళు తప్పు చేసి ఉంటే క్రమశిక్షణ పరంగా చర్యలు తీసుకోవాల్సిందే, అదేవిధంగా చట్టపరంగా వాళ్ళు శిక్షార్హులే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు వీధి తిప్పి రోడ్లో నిలబడి వాళ్ళను కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా సీఎల్ 2 రాములు నాయక్, అదేవిధంగా ఆయన రమేష్ యాదవ్ అనే 2 సీఎల్ నేను మిమ్మల్ని ఏమడుగుతా ఉన్నానంటే, మీకు నిజంగానే మీ బిడ్డలు ఒకవేళ అలాంటి తప్పులే చేస్తుంటే మీరు ఇదే విధంగా బూటుకాలతో తన్నుతా, లేకపోతే లాఠీలతో కొట్టుకుంటా రోడ్ల పైన రౌడీల్లాగా తీసుకొని చేసింటారా? లేకపోతే ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా, నిజంగానే ఈ సీఎల్ 2 కూడా, ఈ రాములు నాయక్ కానీ లేకపోతే ఈ రమేష్ యాదవ్ అనే ఈ సీఎల్కి 2కి కూడా వాళ్ళ నిజంగానే దమ్ముంటే, ఒకవేళ ఆ స్థానంలో దళిత పిల్లలు కాకుండా చౌదరి పిల్లలు కానీ రెడ్ల పిల్లలు కానీ ఉంటే మీకు కొట్టే దమ్ము, నిజంగానే వీధి తిప్పి కొట్టే దమ్ము మీ దగ్గర ఉంటుందా? మీరు ఆ సాహసం చేస్తారా? ఇదే రాష్ట్రంలో గంజాయి అమ్ముతా ఉన్నారని చెప్పి టీడీపీ
ప్రభుత్వం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న గంజాయి విపరీతంగా ఉంది అని చెప్పి మాట్లాడినప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారు మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేసింది అన్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమంది పైన చర్యలు తీసుకున్నారు? అక్కడ అమ్మే వాళ్ళు ఎవరు? అమ్మే వాళ్ళని వదిలేసి ఈ పిల్లలు తీసుకున్నారు, మీరు కేసులు పెట్టారు, జైలుకి పంపించారు. దానికి ఎక్కడ కూడా మేము బాధపడట్లా, అది వాస్తవం చేయాలి. అది అది చేస్తేనే సమాజం అంతా కూడా బాగుంటుంది. కాకపోతే మీరు సమాజం ఈ పోలీసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్కి ఒక సాంప్రదాయం ఉంది. ఏంటి ఆ సాంప్రదాయం అంటే, అగ్ర కులాల పిల్లలు ఎప్పుడైనా ఏదన్నా తప్పుల్లో దొరికితే వాళ్ళని అరే మీరు ఎందుకు ఈ విధంగా చేస్తారు, తప్పు కదా, మీ కుటుంబాలు మంచి కుటుంబాలు అని చెప్పి వాళ్ళని నచ్చజెప్పి వాళ్ళకి ఆ మాట ఏమని చెప్పి పంపించడం. దళిత పిల్లలు ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు దొరికితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వ్యతిరేకం కాదు. కాకపోతే సమాజంలో జరిగే చాలా ఆకృత్యాలకు, సమాజంలో జరిగే ఇబ్బందులకు, సమాజంలో జరిగే చాలా ఆకృత్యాలకు ఎప్పుడైనా అగ్రకులాల వాళ్ళు దొరికితే వదిలేయడం, ఇలాంటి దళిత పిల్లలు దొరికితే ఈ విధంగా మేము చూడంత బాగా భయం పెడతా ఉన్నాము, సమాజంలో పోలీస్ చాలా బాగా పనిచేస్తా ఉందని చెప్పి చాలా మంది మీడియాలో కూడా చూశాను. నేను చాలా మంది మీడియాలో కూడా చూసా, చాలా మంచి పని చేశారు పోలీసులు. మీ బిడ్డలు చేస్తే ఆ విధంగా ఉంటుంది. లేకపోతే ఆ పోలీసు వాళ్ళకి కానీ, ఆ రాసే వాళ్ళకి కానీ, చూసే వాళ్ళకి కానీ వాళ్ళకి దమ్ముంటే ఆ చౌదరి పిల్లల్లో లేకపోతే రెడ్డి పిల్లల్లో పిలుచుకొని వచ్చి వీధి మీద కొట్టమని చెప్పండి. వాళ్ళని కొట్టి అప్పుడు వాళ్ళు కానీ చెప్తే మేము కూడా దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. అట్లా కాకుండా ఇష్ట ప్రకారం మీరు మా పిల్లల్ని తీసుకొని వచ్చి రోడ్ల పైన కొడతాము, వాళ్ళు తప్పు చేసి ఉంటే శిక్ష పడాల్సిందే, వాళ్ళని శిక్షించాల్సిందే. దాంట్లో మేము ఇనికిపోవడంలే. కాకపోతే అవమానకర రీతిలో చేయడానికి మాత్రం మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక అంశం ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో జరిగే దాడులు కాదు. గతంలో ఈయన నారా లోకేష్ గారు మాట్లాడతా ఏం చెప్పాడు ఆయన యువగలం పాదయాత్రలో, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి చంద్రబాబు మాట్లాడతా, లోకేష్ మాట్లాడతా, పవన్ కళ్యాణ్ మాట్లాడతా ఈ రోజు రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు, ఎంతో మంది చనిపోయిన వాస్తవం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డి ఏమి దళితులకు రక్షణగా లేడు. దానికి చాలా ఉదాహరణలు. ఇదే విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ కావచ్చు, లేకపోతే మా కడపలో డాక్టర్ అచ్చన్నని కిడ్నాప్ చేసి చంపిన విషయం కావచ్చు, కిరణ్ అనే అతను మాస్క్ పెట్టుకోకపోతే ఆయన పోలీసులు కుట్టి చంపిన విషయం కావచ్చు, లేకపోతే ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యంని ఆయన ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేసిన విషయం కావచ్చు, గీత అనే ఒక అమ్మాయిని నడి రోడ్డు పైన హత్య చేసిన విషయం కావచ్చు, లేకపోతే రాజమండ్రిలో దళిత అమ్మాయిని ఆడ గ్యాంగ్ రేప్ చేసిన విషయం కావచ్చు. ఇట్లా చూసుకుంటే చాలా గత ప్రభుత్వంలో కూడా చేశాం. కానీ ఈరోజు మీరు ఏం మాటలు చెప్పొచ్చారు? చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఈరోజు రాష్ట్రంలో దళితులపై విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, మేము రక్షణగా ఉంటామని చెప్పి మాట్లాడి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్నయ్య అనే ఒక నెల్లూరులో ఒక ఎస్సీ అతన్ని చంపేస్తారు, హత్య జరిగింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అదేవిధంగా తిరుపతిలో చెంగయ్య అనే ఒక ప్రొఫెసర్ పైన దాడి జరిగింది. అనేక రకాలైనటువంటి ధర్నాలు చేసినారు. తర్వాత కాలంలో నగిరిలో కమ్మలు అంటే చౌదరులు వాళ్ళ ఇంటి ముందర చెప్పులు వేసుకోకుండా తిరగకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు దాడి చేసిన సందర్భాన్ని మేము కూడా అక్కడ పోయి బహుజన సమాజ్ పార్టీ అక్కడ వ్యతిరేకించింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న తిరుపతిలో ఏం జరిగింది? జేమ్స్ అనే అబ్బాయిని కొట్టి అతని మూత్రాన్ని అతను తాగించినారు. ఈరోజు మళ్ళా తెనాలిలో ఇదే విధంగా జరుగుతూ ఉంది. పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో దళితులను వెలిసేశారు. నెల్లూరు జిల్లాలో దళితులు ఎక్కడ కనిగిరి నియోజకవర్గంలో దళితులను వెలేసిన సంఘటన ఎన్ని చూస్తా ఉన్నాం రాష్ట్రంలో. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ దళితులకు ఎవరు వారినా ఎన్ని పరిపాలన మారినా ఎంతమంది నాయకులు వచ్చినా దళితులపైన దాడులు మాత్రం ఆగడం లేదు. కానీ ఈ సందర్భంగా ప్రతి అంశంలో కూడా బహుజన సమాజ్ పార్టీ ప్రతి అంశంలో కూడా వాళ్ళ బాధితుల పక్షాన్ని నిలబడింది, మాట్లాడింది. నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, ఈరోజు నిజంగానే ఆ ముగ్గురు పిల్లలు వాళ్ళు ఏమైనా తప్పు చేసింటే వాళ్ళు శిక్షించాల్సిందే. కానీ మీరు యొక్క మెప్పు కోసం లేదా అధికారుల మెప్పు కోసమో ఇంకో దానికోసమో లేనిపోయినవన్నీ క్రియేట్ చేసి దళితుల పట్ల దళిత బిడ్డల పట్ల మీరు అమానుషంగా ప్రవర్తించి మీరు నడి రోడ్డు పైన బూటుకాలతో ఆయన బూటుకాలతో కానీ తొక్కుతా ఉంటాడు, ఇంకో పైన కట్టి తీసుకొని కొడతా ఉంటాడు. ఇద్దరు సీఎలు కూడా ఈ రాముల నాయక్ పైన అదేవిధంగా
ఈ రమేష్ యాదవ్ పైన ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే, వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే, ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాల్సిందే. వాళ్ళ కేసులు జరుగుతూ ఉంటాయి, కోర్టులో నడుస్తూ ఉంటాయి. కానీ మీరెవరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి? మీకు ఏం అధికారం ఉంది? మీకు దమ్ముందని మళ్ళీ అడుగుతున్నా, మీకు దమ్ముందా? చౌదరి పిల్లల్ని అట్లా నరి రోడ్డులో నిలబడి కొట్టే దమ్ము నీకుందా? లేకపోతే రెడ్ల పిల్లలు కొట్టే దమ్ము మీకుందా? మీకు లేదు కదా. మీకు లేనప్పుడు మమ్మల్ని కొట్టే దమ్ము మాత్రం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే దళితులైతే మీకు దెబ్బలు తింటానే ఉంటారు, కొట్టా కూడా ఏం కాదులే, వాళ్ళని అత్యాచారం చేసినా కొట్టినా చంపినా ఏం కాదులే అని చెప్పి మీరు చేసే ఈ ఆకృత్యాలను బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తూ ఉంది. వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే, వాళ్ళపైన కేసు పెట్టాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది.